ఓం శ్రీగురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రుమహేమణేలతవలచ్చాయై ముఖే స్థిరక్షణై యుక్తా బిందు నిబద్ధనరతన మకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం హం కుశకసాం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేర్వహం తీం భజే. యో దేవ సవితాస్మాకం దియో ధర్మ దిగోచరాః. అందరికీ కూడా నమస్కారం. మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం, లేదా ప్రమాదాలు పొంచి ఉండడం, ఆర్థికంగా ఇబ్బంది పడడం, లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం, లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో 9 గ్రహాలు సంచలనల ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల 18వ తారీఖు వరకు కూడా, అంటే నవంబర్ 18వ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ, అదేవిధంగా చంద్రుడితోనూ, రవి కుజుడితోనూ, రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఈ 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి, చికాకుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా, గోచార రీత్యా మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, గురుగారు మా దగ్గర లేవండి, ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో, అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు, పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడున్నాయి, ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది, స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం, వివాహాలు ఎప్పుడు అవుతాయి, ఇంతేనా నా జీవితంలో మార్పులు జరగవా, అద్భుతాలు జరగవా, అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. తదుపరి కుంభరాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా తులాలగ్నంలో రవితో కుజుడు బుధుడు, అదేవిధంగా చంద్రుడు శుక్రుడు, ఈ గ్రహాలు ఏ తారీఖుల్లో ప్రవేశిస్తున్నాయి, దానివల్ల జరిగేటువంటి పరిణామాలేమిటి అనేది ఒకసారి మనం చర్చిద్దాం. 18వ తారీఖున రవిలో కుజుడు బుధుడు కలయిక ఉండడం వల్ల కుంభరాశి వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పచ్చు. పెండింగ్లో ఉన్నటువంటి బాకీలు రావడం, పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు రావడం, మీరు అనుకున్నటువంటి పనులు స్పీడ్గా జరగడం, మీరే మాత్రమే ఏ పనులన్నా చేయడానికి ఖచ్చితమైనటువంటి వారు అనేటువంటి నిర్ణయానికి రావడం, అతను నమ్మితే మనం ఏదైనా చేయొచ్చు అయ్యా, ఆయన మీద భరోసా పెట్టుకుని మనం హ్యాపీగా పడుకోవచ్చు అనేటువంటి మాట రావడం ఈ కుంభరాశి వారికి 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 27వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ అద్భుత కాలంగా చెప్పచ్చు. మీరు వ్యాపారాలు ప్రారంభం చేద్దామన్నా, మీ యొక్క ఆలోచన కానీ, స్థిరాస్తులు కొనాలన్నా ఇది మంచి తరుణం. మీరు పెట్టే ప్రతి రూపాయి కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా రవిలో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల కుంభరాశి వారికి మీరు వేసిన ఎస్టిమేషన్లు నీరుపై 80% కన్ఫర్మ్ అయిపోతాయి, అన్ని కరెక్ట్ అయిపోతాయి.
పైగా ఆరోగ్యం ఇంతకుముందు ఇబ్బంది పెడుతుంది, సిట్ అవ్వడం, పర్వాలేదు మనకంటూ మనం ఏదన్నా చేయగలం అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఏర్పడడం జరుగుతుంది. రాజకీయంలో ఉన్న వారు కూడా అద్భుతమైనటువంటి ఫలితంగా ఉంటుంది. పార్టీలు మారేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు పార్టీ మారాలి అనుకుంటే కనుక వారు నవంబర్ 4వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో మారండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పక్క వాళ్ళు మీ యొక్క ఆస్తి మీద కన్నేసేటువంటి అవకాశం, అందులోనూ మీరు ఆ స్థిరాస్తిని అమ్ముకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగవు. రాజకీయంలో ఉన్న వాళ్ళు పార్టీ మారడం వల్ల క్యాడర్ పెరుగుతూ ఉండడం వల్ల మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మరిన్ని అద్భుతమైన ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ నెలలో జరగాలి అంటే మీ స్థిరాస్తులు అమ్ముకోకుండా ఉండాలి అంటే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం మంచిది. ఓం క్లీం శ్రీం హైం లక్ష్మీ గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని చదివించడం చాలా మంచిది. దాంతోపాటుగా కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా చందనాన్ని అడ్డంగా ధరించి మధ్యలో వృత్తాకారమైనటువంటి బొట్టులు పెట్టుకున్నట్టయితే కనుక అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. కుంభరాశి వారు ఈ నెలంతా కూడా ఆనందకేలి విలాహాల్లో కానీ శుభ కార్యక్రమాల్లో కానీ పాలు పంచుకునేటువంటి అవకాశం, అందులోనూ మీకు పెద్దపీట వేయడం, దీనివల్ల మీరు అనూహ్యమైనటువంటి ఆనందానికి లోబట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కుంభరాశి వారు వచ్చేటువంటి నెల 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ సమయాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవడం మంచిది. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా అని ప్రతి పనిని మీరు చేపట్టడం తాగదు. మీకు అనుకున్నటువంటి పనులు మీరు ఎత్తుకోగలిగినటువంటి బరువులు మాత్రమే ఉంచండి అని చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి వారి విషయంగా మాట్లాడుకుందాం. మీనరాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా తులాలగ్నంలో రవితో కుజుడు, బుధుడు, చంద్రుడు, శుక్రుడు ఏ తారీఖుల్లో ప్రవేశిస్తున్నారు, దీనివల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, దీనివల్ల మనకి ఏమైనా కలిసి వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. ముందుగా మీనరాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా రవిలో కుజుడు, బుధుడు కలిసి ఉండడం వల్ల మీ ఆలోచన ధోరణి మారుతుంది. ఇంతసేపు నేను ఇది చేస్తున్నాను కదా, దీన్ని ఇంకో రకంగా ఆచరిస్తే పని గమ్ములైపోతుందేమో అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. దాంతో పాటుగా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వాటి వల్ల నేను ఎందుకు ఫలితాన్ని పొందలేకపోతున్నాను, ఎక్కడ తప్పు జరుగుతోంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. మీనరాశిలో ఉన్నటువంటి వారికి 23వ తారీఖు నుంచి 26 వరకు కూడా చంద్రుడు, రవి, కుజుడు, బుధుడు ఏకస్తత్వంలోకి రావడం వల్ల మీరు ఇంతకు ముందు ఏదైతే ప్రమాదాలు జరిగి బయటపడ్డారో అదే ప్రమాదం మళ్ళా పునరావృతం అయ్యేటువంటి అవకాశం, అంటే ప్రమాదం జరిగి ప్లేట్ వేయించుకున్నారనుకోండి ఉదాహరణకి, దాంట్లో ఇబ్బంది కలగడం కానీ లేదా ఇంతకు ముందు ప్రమాదం జరిగిన స్థలం వద్దే మళ్ళా ప్రమాదం జరగడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 28వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో మూలత్రికోణంతో శనీశ్వరుడు చూస్తూ ఉంటాడు. దీనివల్ల కాస్త ఇబ్బంది, తలకాయ నిప్పి రావడము, ఎంతసేపుడు కూడా నీరసపడిపోవడము, ఏ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది రాకపోవడము, ఏం చేస్తాంలే ఏం చేసినా అంతే కదా అనేటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి ధోరణి మీలో కనబడుతూ ఉంటుంది. ఇక 3వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 18వ తారీఖు వరకు కూడా రవిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మీనరాశి వారికి రియల్ ఎస్టేట్లో కానీ లేదా ఆకస్మిక ధనం రావడం కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు సాగడానికి నేనున్నాను, ఏం కాదులే నడు, అయ్యిందేది అయిపోయింది, మేము పెట్టుబడి పెడతాం అని ఎదురు వచ్చి మీకు ఒక దారిని చూపించేటువంటి వాళ్ళు పరిచయం అవుతారు. ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే నూతన పరిచయాలు అనేటువంటిది 3వ తారీఖు నుంచి 18 మధ్యలో జరుగుతుంది. వీరిని మీరు పూర్తిగా నమ్మచ్చు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వీరితో చర్చించవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా వీళ్ళు మీకు కలగజేయరు. పైగా మీకు అవసరార్థం ఏదన్నా కావాలన్నా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డు కాలంగా చెప్పాలి. ఈ నెలంతా కూడాను
ధనపరంగా కానీ గౌరవపరంగా కానీ కేడర్లో మీ యొక్క స్థాయిని కానీ కొంచెం తగ్గించి చూసేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి మీనరాశి వారికి. మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా, అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాట యొక్క విధానాన్ని చూసి మిమ్మల్ని ప్రోత్సహించడానికి జనాలు వస్తూ ఉంటారు. ఆ మాటలో ఒక్క అక్షరం కూడా అటు ఇటు జరిగినా మీరు వచ్చేటువంటి వారిని రిసీవ్ చేసుకోలేరు సరిగ్గా. కాబట్టి మీనరాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ మీనరాశి వారు ఆరోగ్యంలో కానీ ఆర్థికంగా కానీ నిలబడాలి అనుకుంటే కనుక ప్రతినిత్యము కూడా ప్రతిరోజు ఏదన్నా దేవతామూర్తి ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయంలో ఎర్రటి గులాబీలతో అర్చన చేయించి కుంకుమని అడ్డంగా ధరించండి. అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కుంకుమార్చన చేసి ఉంటుంది చూసారు, దాన్ని అడ్డంగా ధరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీకు జరిగేటువంటి ప్రమాదం గురించి చెప్పాను కదండి, ఆ ప్రమాదాలు బయటపడి ఆ ప్రమాదం జరగకుండా ఈ నెల మిమ్మల్ని పరమేశ్వరి అమ్మవారు తప్ప ఇంకెవ్వరు మిమ్మల్ని రక్షించలేరు. కాస్త కుంకుమని నీళ్ళల్లో కలుపుకుని తాగి ప్రయాణం చేయడం మంచిది. మీరు ఎక్కడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారి గుళ్ళోంచి ఇంత కుంకుమ తెచ్చుకుని ఆ కుంకుమ డబ్బాలో పెట్టుకుని కాస్త ఓ చిటుకుడు ఇలా నీళ్ళలో కలుపుకుని తాగడం వల్ల ప్రమాదాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీనరాశి వారు 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా రవి అనేటువంటి స్థానము మంచి స్థానంలో ఉండడం, దానికి తోడు మీరు అనుకున్నటువంటి గోల్స్కి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు రావడం అనేటువంటిది అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు. ప్రతినిత్యము కూడా క్లీం ఐం శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరించుకోవడం వల్ల సకల శుభములు కలుగుతాయి మీకు.